దేశంలో మలేరియాను రూపుమాపేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ మరో ముందడుగు వేసింది. ఈ మేరకు అడ్ఫాల్సివాక్స్ అనే బహుళ దశల స్వదేశీ రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ద్వారా బయోటెక్నాలజీ విభాగం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ భాగస్వామ్యంతో ఐసీఎంఆర్ ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అడ్ఫాల్సివాక్స్ అనేది మలేరియాను కలిగించే ప్లాస్మోడియం పరాన్నజీవి రక్తంలో ఉన్న 2 క్లిష్టమైన దశలను లక్ష్యంగా రూపొందించిన మొట్టమొదటి చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్. ఇది మానవులను మలేరియా సంక్రమణ నుంచి రక్షించడం సహా వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తున్నట్లు గుర్తించింది. ఐసీఎంఆర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ప్రాథమిక దశల్లో మంచి ఫలితాన్ని చూపింది. ప్రస్తుతం ఉన్న సింగిల్ స్టేజ్ వ్యాక్సిన్ల కంటే అడ్ఫాల్సివాక్స్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నట్లు ప్రాథమిక దశ డేటా చెబుతోంది. మానవుల్లో దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని పెంచి మలేరియా నిర్మూలనకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిశోధన దశలోనే ఉంది.